హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోడ్ విత్ రాహుల్. ఈరోజు మనం మన పీసీలో విఎస్ కోడ్ని ఇన్స్టాల్ చేయబోతున్నాం. ఇన్ సింపుల్ వర్డ్స్, మనం అప్గ్రేడ్ అవబోతున్నాం. అప్గ్రేడెడ్ వెర్షన్ 2.0. అయితే మరి ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ స్టార్టెడ్. స్టెప్ 1, ముందు గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసి విఎస్ కోడ్ ఫర్ విండోస్ అని సెర్చ్ చేయండి. వచ్చిన ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేస్తే ఇలాంటి ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి డిఫరెంట్ ఓఎస్ కోసం సపరేట్ డౌన్లోడ్ లింక్స్ ఉంటాయి. ఒకవేళ మీరు మ్యాక్ లేదా లినక్స్ యూజర్ అవుతే వాటికి సంబంధించిన డౌన్లోడ్ లింక్స్ మీద క్లిక్ చేయాలి. మనం యూజ్ చేసేది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి విండోస్ లింక్ మీద క్లిక్ చేయాలి. ఫైనల్గా విఎస్ కోడ్ సెటప్ అనేది డౌన్లోడ్ అయిన తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేయాలి. ఈ సెటప్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు మనని కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. సో వాటన్నిటిని అగ్రీ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ ఆల్సో మీరు విఎస్ కోడ్ని ఏ డ్రైవ్లో ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారో ఆ డ్రైవ్ లొకేషన్ కూడా సెట్ చేయాలి. సో నా పీసీలో సి డ్రైవ్లో స్పేస్ ఉంది కాబట్టి నేను ఎటువంటి చేంజెస్ చేయడం లేదు. నాకు డెస్క్టాప్ మీద కూడా ఒక ఐకాన్ కావాలి కాబట్టి డెస్క్టాప్ షార్ట్కట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇవన్నీ చేసిన తర్వాత విఎస్ కోడ్ అనేది మన పీసీలో ఇన్స్టాల్ అయిపోతుంది. విఎస్ కోడ్ను ఓపెన్ చేయగానే మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. సో అన్నిటికీ మార్క్ యాస్ డన్ మీద క్లిక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫైనల్గా ఇక్కడతో మనకి విఎస్ కోడ్ ఇన్స్టాలేషన్ సెటప్ అనేది కంప్లీట్ అయింది. బట్ వెయిట్ సెకండ్, మనం జస్ట్ ఒక కోడ్ ఎడిటర్ని డౌన్లోడ్ చేసాం అంతే. బట్ ఈ విఎస్ కోడ్ అనేది ఒక బ్లాక్ బోర్డ్ లాంటిది. అంటే మనం దీనిలో రాసే కోడ్ అనేది కంపైల్ అవ్వదు. సో సపరేట్గా మనం సి లాంగ్వేజ్కి సంబంధించిన కంపైలర్ని కూడా ఇన్స్టాల్ చేయాలి. ఇప్పుడు మీరు ఒకటి అనొచ్చు, అదేంటి బ్రో, మా కాలేజీలో అయితే మా సార్లు అందరూ బ్లాక్ బోర్డ్ మీద కంపైల్ చేసేస్తారు కదా, మరి నువ్వేంటి సపరేట్గా కంపైలర్ ఎక్కించాలి అంటున్నావు అని మీరు అనొచ్చు. సో బేసికలీ మన కాలేజీలో ఉన్న ఫ్యాకల్టీ వాళ్ళు ఐన్స్టైన్ బ్రెయిన్తో పుట్టినోళ్ళు. అంటే వాళ్ళు కోడ్ రాసిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళ బ్రెయినే ఆ కోడ్ని కంపైల్ చేసేస్తుంది అండ్ అందులో ఎటువంటి ఎర్రర్స్ లేవని చెప్పేస్తుంది. ఒకవేళ కోడ్లో ఎర్రర్స్ ఉన్నా అది వాళ్ళు చెప్పర్లే, అది సెకండరీ. ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా మన సి కంపైలర్ని ఇన్స్టాల్ చేద్దాం. స్టెప్ 2, బ్రౌజర్లోకి వెళ్ళి జీసీసీ ఆన్ విండోస్ అని సెర్చ్ చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ లింక్ మీద క్లిక్ చేస్తే గ్రీన్ కలర్లో డౌన్లోడ్ బటన్ కనిపిస్తుంది. సో సింపుల్గా ఆ డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ కంప్లీట్ అయిన తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఇన్స్టాల్, ఆ తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు కొద్దిగా వెయిట్ చేయాలి. అన్నీ డౌన్లోడ్ అయిన తర్వాత కంటిన్యూ అండ్ ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్యాకేజెస్ అన్నిటిని మీరు టిక్ చేయాలి. ఎందుకంటే ఒక సి కోడ్ని రన్ చేయడానికి ఈ ప్యాకేజెస్ అన్నీ యూజ్ అవుతాయి. అన్ని ప్యాకేజెస్ మీద టిక్ చేసిన తర్వాత టాప్ లెఫ్ట్ కార్నర్లో ఇన్స్టాలేషన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ అప్లై చేంజెస్, ఆ తర్వాత అప్లై. ఇప్పుడు కంపైలర్కి సంబంధించిన ప్యాకేజెస్ అన్నీ డౌన్లోడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ కూడా కొంచెం వెయిట్ చేయాలి. బట్ ఎవరికైతే హై స్పీడ్ నెట్వర్క్ ఉందో వాళ్ళు ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ప్యాకేజెస్ అన్ని డౌన్లోడ్ అయిన తర్వాత క్లోజ్ మీద క్లిక్ చేయండి. సో సక్సెస్ఫుల్గా మనం కంపైలర్ని ఇన్స్టాల్ చేసుకున్నాం. ఇప్పుడు మన పీసీలో ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ సెట్ చేద్దాం. ఇప్పుడు ఈ ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మనం కోడింగ్ జర్నీలో తర్వాత దీని పర్పస్ ఏంటో ఆటోమేటిక్గా తెలుస్తుంది. సో నో నీడ్ టు వరీ.
ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్ యువర్ పీసీ అని సెర్చ్ చేయండి. ఆ తర్వాత అడ్వాన్స్ సిస్టమ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్లోకి వెళ్ళి పాత్ సెలెక్ట్ చేసి ఎడిట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు దిస్ పీసీలోకి వెళ్ళి MinGW అని సెర్చ్ చేయండి. ఆ తర్వాత బిన్ మీద క్లిక్ చేసి దాని పాత్ కాపీ చేయండి. న్యూ మీద క్లిక్ చేసి ఆ కాపీ చేసిన పాత్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసి అన్నిటికీ ఓకే చేయండి. సో ఇక్కడతో మనం సక్సెస్ఫుల్గా మన పీసీలో సి కంపైలర్ని ఇన్స్టాల్ చేసుకున్నాం. నౌ మూవింగ్ టు స్టెప్ 3. ఇప్పుడు మీకు నచ్చిన ఏదో ఒక డ్రైవ్లో సి ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్ని క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పటి నుండి మనం రాసే కోడ్స్ అన్నిటిని ఒకే చోట స్టోర్ చేయబోతున్నాం కాబట్టి. ఇప్పుడు VS కోడ్లోకి వెళ్ళి C++ ఎక్స్టెన్షన్ ప్యాక్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడు VS కోడ్ని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఫోల్డర్లో ఒక కొత్త ఫైల్ని క్రియేట్ చేద్దాం. దీనికి నేను హలో వరల్డ్ అని పేరు పెట్టాను. లాస్ట్లో .c అనేది ఎక్స్టెన్షన్. మనం రాసే సి ప్రోగ్రామ్స్ అన్నీ .c అనే ఎక్స్టెన్షన్తోనే సేవ్ చేయాలి. ఇప్పుడు మన కంపైలర్ అనేది కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అని టెస్ట్ చేద్దాం. ఈ 2 షార్ట్కట్ కీస్ని ప్రెస్ చేస్తే టెర్మినల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను రాసేది టైప్ చేయండి. స్క్రీన్ మీద వర్షన్ డిస్ప్లే అవుతే మన కంపైలర్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందని అర్థం. ఇప్పుడు దీంట్లో ఒక శాంపుల్ కోడ్ని రన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఈ కోడ్ని రన్ చేసి చూద్దాం. బట్ వెయిట్ సెకండ్, మన కోడ్ రాసిన ప్రతిసారి ఆ కోడ్ని సేవ్ చేయడం మర్చిపోకూడదు. బికాస్ ఇట్స్ మ్యాండేటరీ. కోడ్ని సేవ్ చేయడానికి Ctrl+S అనేది షార్ట్కట్ కీస్. కోడ్ని సేవ్ చేసుకున్న తర్వాత టెర్మినల్ ఓపెన్ చేయండి. ఇప్పుడు ఈ కోడ్ని కంపైల్ చేద్దాం. సో కోడ్ని కంపైల్ చేయాలంటే ఈ కమాండ్స్ని మీరు టైప్ చేయాలి. సో మన కోడ్ కంపైల్ చేసిన తర్వాత ఎటువంటి ఎర్రర్స్ రాలేదు, అంటే మన కోడ్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అవబోతుంది. సో ఫైనల్గా ఇప్పుడు ఈ కోడ్ని రన్ చేద్దాం. ఇప్పుడు ఈ కోడ్ని రన్ చేసి చూద్దాం. సో కోడ్ని రన్ చేయడానికి కూడా మీరు ఈ కమాండ్స్ని ఫాలో అవ్వాలి. ./filename.exe. ఇక్కడ నా ఫైల్ నేమ్ అనేది హలో వరల్డ్ కాబట్టి నేను హలో వరల్డ్ అనేది రాయాలి. ./helloworld.exe. సో స్క్రీన్ మీద మనకి హలో వరల్డ్ అనేది ప్రింట్ అయింది. ఇలాగే మనం VS కోడ్లో సి ప్రోగ్రామ్స్ అన్నిటిని రన్ చేయొచ్చు అండ్ మన సి ప్రోగ్రామ్స్ని ఒకే ఫోల్డర్లో స్టోర్ చేయొచ్చు. ఐ హోప్ మీకు VS కోడ్కి సంబంధించిన డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయి ఉంటాయి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్లో నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అక్కడ నేను మీ డౌట్స్ అన్నిటిని సాల్వ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ బాగుపడాలనుకున్న మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. రాహుల్ దిస్ సైడ్ సైనింగ్ ఆఫ్.